పట్టిసీమ నీటి ద్వారా గతేడాది 2,500 కోట్ల రూపాయల మేర పంటలు కాపాడామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలో సాగు పరిశ్రమలకు నీటి ఇబ్బంది కలగకుండా సముద్రంలో కలిసిపోయే నీటిని మాత్రమే పట్టిసీమ ద్వారా విడుదల చేస్తున్నామంటున్న దేవినేనితో ఈటీవీ ముఖాముఖి. ఈసారి సీజన్ కంటే ముందే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ప్రభుత్వం అందజేస్తుంది. ప్రస్తుతం పోలవరం కుడికాలువ ద్వారా ఈ నీరంతా కూడా కృష్ణా జలాల వైపు పరుగులు పెడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలో పవిత్ర సంగమం వద్ద ఈ నీరు సంగమిస్తుంది. దాదాపుగా 80 టీఎంసీలని ఈ ఏడాది కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఈ అంశాలపై మాట్లాడేందుకు మంత్రి దేవినేని ఉమా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఈ సీజన్ కంటే ముందు ఇవ్వడానికి కారణం ఏంటి? గోదావరి జలాలు గోదావరి తల్లి ప్రారంభం కాకముందే అక్కడ కురిసిన వర్షాలకి గోదావరిలో వరద జలాలన్నీ కూడా సముద్రంలోకి వెళ్లే పరిస్థితులు కనపడ్డాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా పోలవరం రైట్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజీకి రావాలి, మన పొలాలకు వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం వల్ల కాలువలకు నీరు వదిలాం. 9 పంపులతో ప్రారంభం చేసి ఈరోజు 12 పంపులు 4,200 క్యూసిక్లు ఈ గోదావరి తల్లి నీళ్లు రేపు ప్రకాశం బ్యారేజీ పవిత్ర సంగమం ద్వారా ప్రకాశం బ్యారేజీ చేరతాయి. అక్కడ నుంచి 8.6 అడుగుల్లో ఉన్న ప్రకాశం బ్యారేజీ లెవెల్స్ మెయింటైన్ చేసుకొని ఏ మేజర్, ఏ మైనర్, ఏ కాలువ కావాలో 13 లక్షల ఎకరాలు వెస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో ఇటు తాగునీరు, సాగునీరు, చేపల రొయ్యల పరిశ్రమలకి ఈ నీళ్లు బ్రహ్మాండంగా ఉపయోగపడిపోతున్నాయి. ఇటు మెట్ట ప్రాంతాలు వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా రైతాంగాన్ని బతికిస్తూ ఉన్నాయి, కృష్ణా డెల్టాను బతికిస్తూ ఉన్నాయి. ఈ మేరకు ఈ నీళ్లు అటు శ్రీశైలం దగ్గర కృష్ణా జలాలు రాయలసీమని రతనాల సీమ చేయబోతున్నాయి, రాయలసీమని బతికించబోతున్నాయి, రాయలసీమకి హార్టికల్చర్ అప్ చేయబోతున్నాయి. ఇక్కడ కృష్ణా డెల్టాలో వాడుకునే నీళ్లు కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నాయి. పట్టిసీమకు నేను వ్యతిరేకం. పట్టిసీమ వల్ల గోదావరి జలాలు పోలవరం రైట్ కెనాల్ ద్వారా తెచ్చి దేవినేని ఉమా, చంద్రబాబు నాయుడు గారు సముద్రంలో పారబోస్తున్నారని అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో సత్యదూరమైన మాటలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి దుర్మార్గమైన ఆలోచనతో మొన్న గోదావరి జిల్లా రైతాంగాన్ని రెచ్చగొట్టడానికి పత్రికల్లో, ఛానల్లో నీళ్లెత్తికెళ్ళిపోతున్నామని రాశారు. ఇవాళ సౌదులు పోయే వరద జలాల్ని ఈ విధంగా కాలువల్లో తీసుకొస్తే చూసి ఓరవలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా సరే ఇది ముఖ్యమంత్రి గారి మహాసంకల్పం వల్ల సిద్ధించింది. పట్టిసీమల దగ్గర అష్యూర్డ్ లెవెల్ ఉన్నట్టేనంటారా? ఈ లెవెల్స్ అన్ని కూడా అధికారులు మెయింటైన్ చేసుకొని ముందుగా ఎప్పుడైతే సముద్రంలోకి వెళ్తా ఉన్నాయో ఆ 2-3 రోజులు కూడా పరిగణలో తీసుకొని నిర్ణయం తీసుకొని 19వ తారీఖున కాలువలకు నీళ్లు వదలటం వల్ల ఈరోజు ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చాయి. తప్పకుండా అక్కడ లెవెల్స్ను బట్టి 12 నుంచి 24 పంపులకి అక్కడ జల ప్రవాహాన్ని బట్టి ముందుకెళ్తాం. అటు వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆ 2 జిల్లాల అవసరాలు తీరిన తర్వాత సముద్రంలో పోయే వరద జలాలను మాత్రమే ఈ ప్రాంతానికి తీసుకొస్తాం. అందుకనే జూన్ 1 కల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో పంటలు వేయించాం, నారుమళ్ళు వేయించాం. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా కూడా పూర్తిగా వస్తుంది. దాని తర్వాతే ఇవాళ కృష్ణా జిల్లాకు తీసుకోవడం జరిగింది. ఈసారి 80 టీఎంసీల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా ఈ ప్రాంతంలో. సముద్రంలో పోయే వరద జలాలు ఎన్నొస్తే అన్ని ఎత్తిపోయటం జరుగుతుంది. గత 2 సీజన్లో కూడా ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు ఇచ్చారు. ఎంత మేర ఆదాయాన్ని కాపాడగలిగారు రైతులు? మొదటి సంవత్సరం 8.8 టీఎంసీలు వచ్చాయి. ఐసీయూలో చావు బతుకుల్లో ఉన్న వరి పంటను కాపాడితే 2,500 కోట్ల పంట వచ్చింది. రెండో సంవత్సరం, గత సంవత్సరం 55 టీఎంసీలు తెస్తే 13 లక్షల ఎకరాల్లో 10,70,000 ఎకరాల్లో వరి పంట కాపాడుకున్నాం. 1,50,000 ఎకరాల్లో చేపల రొయ్యలు పరిశ్రమను కాపాడుకున్నాం, ఇండస్ట్రీని కాపాడుకున్నాం. తాగునీరు, సాగునీరు పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చాం. కృష్ణమ్మ తల్లి ఇబ్బంది వచ్చినా, తుంగభద్ర రాకపోయినా గోదావరి తల్లి మమ్మల్ని కాపాడింది. కృష్ణమ్మ తల్లి కూడా జూలైలో కదలాలి, కదులుతుంది, వస్తుందని పూర్తి విశ్వాసం, నమ్మకంతో రైతాంగం ముందుకెళ్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం ఎంత వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాతావరణ శాఖ, ఇస్రో శాస్త్రవేత్తలు నెలాఖరికి మంచి వర్షాలు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నారు. వచ్చే నెలలో కూడా మంచి వర్షాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ పడ్డ వర్షాలని మన ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలకి, రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడానికి ఉత్తరాంధ్ర కూడా మంచి వర్షాలు ఉన్నాయి. కాబట్టి అటు వంశధార కింద, నాగావళి కింద, ఇటు తోటపల్లి
ప్రాజెక్టు కింద బ్రహ్మాండంగా పంటలు వేసుకోవాలని, పెద్ద ఎత్తున పంటలు కాపాడుకోవాలని రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. పట్టిసీమ నీటి ద్వారా ఈసారి కూడా వేల కోట్ల రూపాయల పంటను కాపాడతామని చెప్పి మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.